అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే మినపప్పు లేకుండా ఉల్లివడను అయితే కనుక చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా సింపుల్గా అయితే ఈ వీడియోలో చేసి చూపించాను. ఫుల్గా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఒకసారి ట్రై చేసేయండి. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో అయితే ఒక 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిమి వేసుకోవాలి. వీటినన్నింటినీ వీడియోలో చూపించిన విధంగా బాగా కలిపేసుకోండి. అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది, సింపుల్గా అయిపోయిందండి. ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇక ఇందులో 1 కప్పు వరకు అయితే కనుక సగం గోధుమ పిండి సగం మైదా పిండిని అయితే వేసుకున్నాను. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు వంట సోడాను వేసుకోండి. వేసుకున్నాక ఒక 2 స్పూన్లు అయితే పెరుగును వేసుకోండి. కమ్మగా ఉండే పెరుగును వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవన్నింటినీ వాటర్ ఏమీ లేకుండా ఒకసారి ముందుగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనకి వడా బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక్క గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చండి. నేనైతే బైండింగ్ కోసం అని చెప్పేసి కొంచెం మైదా వేసుకున్నాను, కొంచెం గోధుమ పిండి వేసుకున్నాను. ఈ రెండింటితో అయితే కనుక చాలా క్రిస్పీగా వచ్చాయండి. అసలు మినపవడ కూడా నాకు వేస్ట్ అనిపించింది, అంత బాగుంది. దీన్ని అన్నిటిని ఇలా కలిపేసిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే కనుక ఖచ్చితంగా దీనికి రెస్ట్ ఇచ్చేయండి. ఒకవేళ టైం లేకపోతే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అండి. టైం ఉంటే మాత్రం ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసి దీన్ని మ్యారినేషన్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో జీలకర్ర తగులుతూ ఉంటే భలే ఉంటుంది. అదంతా జీలకర్రను కూడా బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, చేతితోనే వడని ఇలా స్ప్రెడ్ చేసేసి మధ్యలో హోల్ పెట్టేసుకొని వేడి ఆయిల్లో వేసేసుకోవడమే. మీ కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకోండి. నాకైతే కనుక ఇక్కడ నేను తీసుకునే కళాయికి ఒక 4 అయితే కరెక్ట్గా సరిపోయింది. ఈ వడ రెసిపీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది, ఈవినింగ్ టీ టైం స్నాక్గా కానీ చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా వస్తాయి, చట్నీస్ కూడా అవసరం ఉండదు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇక 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పైన చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది, లోన కాస్త సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఒక మంచి రెసిపీని అయితే మిస్ అయిపోతారని చెప్పి ఇన్నిసార్లు ట్రై చేయమని అయితే చెప్తున్నాను. ఫైనల్లీ